హై కుర్రోళ్ళు, మేము మీ ఇల్లమ్మ జంబు ఈరోజైతే మీకోసం ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాం. అదేంటంటే ప్రదక్షిణాలతోనే భక్తులు కోరిన కోరికలు తీర్చే హనుమంతుడి గుడి. ఈ ఆలయంలో విగ్రహంతో సహా ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవేంటి, అడ్రస్ ఏంటి, ఆ విశేషాలు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. రామభక్త హనుమంతుడికి గ్రామానికో గుడి ఉంటుందని అంటే అతిశయోక్తి కాదు. భారీ సంఖ్యలో భక్తులుంటారు. నమ్మి కొలిస్తే పిలిచే దైవముగా భావిస్తారు. హనుమంతుడి ఆలయాలలో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అలా ఒక గుడిలో 11 ప్రదక్షిణాలు చేసి మన మనసులో ఉన్న కోరికను ఆ హనుమంతుడికి చెబితే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తున్నారు. అదే మన గుంటూరు జిల్లాలో కొలువైన 24 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువైన అంజనీపుత్రుడు దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో 7 ఆలయాలు కొలువైన చినకాశి అయిన పొన్నూరు ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే. 1969లో జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమంతుడిని సేవించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామివారి ముందు నిలబడి తిలకించాలంటే తల పైకెత్తి చూడాల్సిందే. మెట్ల మార్గం ద్వారా పైకెళ్ళి స్వామివారికి నిత్య పూజలు చేస్తుంటారు. ఆకు పూజ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మంగళ, శని, ఆదివారాలలో ఈ ఆకు పూజ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మక్కువ చూపుతుంటారు. సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడ తెలుసుకుంటారు. అయితే రావణాసురుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే నిప్పు పెట్టి వస్తారు. రాముడు వద్దకు వచ్చి సీత జాడను వివరిస్తాడు. అంతటా సంతోషించిన రాముడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుణ్ణి తమలపాకులతో చేసిన దండను వేసి సత్కరిస్తారు. ఆ తరువాతే ఆంజనేయుడి ఆగ్రహం చల్లారిందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో స్వామివారికి ఆకుపూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ వీరాంజనేయ స్వామివారి ఆలయంలోనే 6 ఉపాలయాలు ఉన్నాయి. సహస్రలింగేశ్వర స్వామి ఆలయం, కాలభైరవ గుడి, దశావతార విష్ణుమూర్తి ఆలయం, స్వర్ణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంతో పాటు గరుత్మంతుని గుడి కూడా ఇక్కడ ఉంది. దీంతో శివకేశవుల భేదం లేకుండా భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా 11 ప్రదక్షిణాలు చేసి తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తారు. తమ కోరిక నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని సేవిస్తారు. అనేక పర్వదినాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే పావన సుతుడిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇక్కడితో మన పొన్నూరు వీరాంజనేయ స్వామి వారి విశేషాలు, విశిష్టతలైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ లంబు జంబు.